అందరికీ నమస్కారం. నా పేరు శివమురళి, తెలుగు టీచర్. మీరు నన్ను అన్నయ్య పిలవచ్చు, సార్ పిలవచ్చు, లేదా గురువు గారు పిలవచ్చు, మీ ఇష్టం. ఇంతకుముందు వీడియోలో చూసుకున్నట్లయితే మనము 6వ తరగతిలోని తెలుగు పాఠ్య పుస్తకంలో మొదటి పాఠమైనటువంటి అమ్మఒడి పాఠం గురించి మనము డిస్కస్ చేసినప్పుడు అందులో ప్రక్రియ గురించి, ఇతివృత్తం గురించి, నేపథ్యం గురించి, అలాగే కైపరిచయం గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రెండవ భాగంలో మనము ఈ యొక్క గేయాన్ని మనము రాగయుక్తంగా ఎలా పాడాలి అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాము. అలాగే పాడిన తర్వాత ఆ గేయంలోని కఠినమైనటువంటి పదాలకి అర్థాలేంటో కూడా మనము చూసుకుందాము. నేను 2 సార్లు గేయాన్ని పాడి వినిపిస్తాను. అందరూ చక్కగా శ్రద్ధతో వినండి. అమ్మఒడి చదువుల బడి, మాయమ్మఒడి నాకొక గుడి. అమ్మఒడి చదువుల బడి, మాయమ్మఒడి నాకొక గుడి. అమ్మ చూపును ఓరబడి, అమ్మ చూపును ఓరబడి, దైవము కంటెను త్వరపడి. అమ్మఒడి చదువుల బడి, మాయమ్మఒడి నాకొక గుడి. అమ్మ చెప్పిన సుద్దులు, అమ్మ చెప్పిన సుద్దులు, అనిశము ఒప్పిన బుద్ధులు. అమ్మఒడి చదువుల బడి, మాయమ్మఒడి నాకొక గుడి. అమ్మ పెదవుల హాసము, అమ్మ పెదవుల హాసము, నిత్యము మాకు వికాసము. అమ్మఒడి చదువుల బడి, మాయమ్మఒడి నాకొక గుడి. అమ్మ మంజుల భాషణం, అమ్మ మంజుల భాషణం, శ్రావ్యము వీణుల భూషణం. అమ్మఒడి చదువుల బడి, మాయమ్మఒడి నాకొక గుడి. అమ్మ హృది అనురాగము, అమ్మ హృది అనురాగము, దివ్యము భవ్యము యోగము. అమ్మఒడి చదువుల బడి, మాయమ్మఒడి నాకొక గుడి. అమ్మ చల్లని కరములు, అమ్మ చల్లని కరములు, దానమునకు ఆకరములు. అమ్మఒడి చదువుల బడి, మాయమ్మఒడి నాకొక గుడి. అమ్మ చరణ తలమ్ములు, అమ్మ చరణ తలమ్ములు, క్షేమము పండు పొలమ్ములు. అమ్మఒడి చదువుల బడి, మాయమ్మఒడి నాకొక గుడి. అమ్మ కన్నుల కాంతులు, అమ్మ కన్నుల కాంతులు, లోకమునకు సుఖ శాంతులు. అమ్మఒడి చదువుల బడి, మాయమ్మఒడి నాకొక గుడి. అమ్మయే నా సర్వము, అమ్మయే నా సర్వము,
చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. ఏ విధంగా రాగయుక్తంగా పాడాలో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకొకసారి పాడి వినిపిస్తాను, అందరూ గుర్తుపెట్టుకోండి. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ చూపును ఓరవడి అమ్మ చూపును ఓరవడి దైవము కంటెను త్వరపడి. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ చెప్పిన శుద్ధులు అమ్మ చెప్పిన శుద్ధులు అనిశము ఒప్పిన బుద్ధులు. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ పెదవుల హాసము అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ మంజుల భాషణం అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ హృదయ అనురాగము అమ్మ హృదయ అనురాగము దివ్యము భవ్యము యోగము. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ చల్లని కరములు అమ్మ చల్లని కరములు దానమునకు ఆకరములు. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ చరణ తలములు అమ్మ చరణ తలములు క్షేమము పండు పొలములు. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ కన్నుల కాంతులు అమ్మ కన్నుల కాంతులు లోకమునకు సుఖ శాంతులు. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మయే నా సర్వము అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అందరికీ చక్కగా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనం ఈ గేమ్ యొక్క అర్థం చూసుకున్నట్లయితే మనము ఇక్కడ అమ్మ ఒడి చదువుల బడి అని ఉంది కదా. అమ్మ ఒడి అంటే మనము అమ్మ ఒడిలో చదువుల బడి అంటే అమ్మ ఒడిలో మనం ఎన్నో సంగతులు నేర్చుకుంటాం అన్నమాట. అంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఒక 2-3 సంవత్సరముల వరకు పాలు తాగడం అయితేనేమి, నీళ్ళు తాగడం అయితేనేమి, దోగడం అయితేనేమి, నడవడం అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా మనము అమ్మ ఒడిలో నుంచే
నేర్చుకుంటాం. కాబట్టి మనము అమ్మ ఒడి మనకి చదువుల బడి లాంటిదని మనము చెప్పుకోవచ్చు అనమాట. మా అమ్మ ఒడి నాకు ఒక గుడి. ఆ యొక్క తల్లి యొక్క ఒడినే ఆ యొక్క పిల్లవాడి యొక్క గుడిలాగా భావిస్తున్నాడు అనమాట. ఎందుకంటే తన యొక్క బాగోగులు మొత్తం అన్ని దగ్గర నుండి చూసుకునేది ఆ యొక్క తల్లే కాబట్టి ఆ తల్లే అతనికి దేవత లాంటిది. కాబట్టి దేవత దగ్గర ఉన్నప్పుడు ఆ గుడిలాగా ఆ తల్లిని భావిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ అమ్మ చూపును ఒరవడి. ఇక్కడ ఒరవడి అంటే మంచి మార్గం. ఒరవడి అంటే మంచి మార్గం అన్నమాట. అంటే అమ్మ చూపించేటటువంటి ఆ యొక్క చూపు మంచి మార్గం వైపుకే నడిపిస్తారు అనమాట. ఏ తల్లి అయినా కూడా పిల్లవాడు మంచి మార్గం వైపుకే వెళ్ళాలని చెప్పి కోరుకుంటారే తప్ప చెడు మార్గం వైపు వెళ్ళాలని చెప్పి ఎవరే కానీ కోరుకోరు అనమాట. దైవము కంటే త్వరపడి అంటే ఆ యొక్క చిన్న పిల్లవాడు ఆ దేవుడి కంటే ముందుగానే ఆ పిల్లవాడి యొక్క బాగోగులు మొత్తం అన్ని దగ్గర నుండి చూసుకుంటారు. కాబట్టి అంటే దేవుడి కంటే ముందుగానే దగ్గర నుండి మొత్తం అన్ని చూసుకుంటారు. కాబట్టి ఆ తల్లినే ఆ పిల్లవాడి యొక్క దేవతలాగా భావిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ అమ్మ చెప్పిన శుద్ధులు. ఇక్కడ శుద్ధులు అంటే మంచి మాటలు. శుద్ధులు అంటే మంచి మాటలు. అంటే అమ్మ చెప్పేటటువంటి ఆ యొక్క మంచి మాటలు. అనిశము అంటే ఎల్లప్పుడూ. అంటే అమ్మ చెప్పేటటువంటి ఆ యొక్క మంచి మాటలు ఎల్లప్పుడూ అతనికి బుద్ధి అంటే తెలివితేటలు అన్నమాట. ఆ యొక్క తల్లి చెప్పేటటువంటి ఆ యొక్క మంచి మాటలు అతనికి ఎల్లప్పుడూ మంచి తెలివితేటల్ని మంచి తెలివితేటల్ని తెచ్చి పెడతాయని చెప్పి మనము చెప్పుకోవచ్చు అనమాట. అలాగే అమ్మ పెదవుల హాసము. హాసం అంటే ఇక్కడ చిరునవ్వు. హాసము అంటే చిరునవ్వు అనమాట. అంటే అమ్మ యొక్క చిరునవ్వు నిత్యము మాకు వికాసము. నిత్యం అంటే నిరంతరం. నిత్యం అంటే నిరంతరం. ఇక్కడ వికాసము అంటే సంతోషం. వికాసం అంటే సంతోషం. అంటే అమ్మ ఆ యొక్క తల్లి నవ్వుతే ఆ యొక్క నవ్వు ఆ పిల్లాడికి నిరంతరము సంతోషాన్ని తెచ్చిపెట్టినని చెప్పుకోవచ్చు అనమాట. అమ్మ మంజుల భాషణం. అంటే మంజుల అంటే అందం అనమాట. భాషణం అంటే మాటలు. అంటే అమ్మ యొక్క అందమైనటువంటి మాటలు. శ్రావ్యము అంటే చెవులకు వినడానికి వీలుగా ఉండేవి అనమాట. అమ్మ యొక్క అందమైనటువంటి మాటలు వింటూ ఉంటే ఆ పిల్లవాడికి. భూషణం అంటే అద్భుతం అనమాట. భూషణం అంటే అద్భుతమైన. ఆ తల్లి చెప్పేటటువంటి ఆ యొక్క అందమైన మాటలు వింటూ ఉంటే అతనికి ఎంతో అద్భుతంగా ఉందని మనము చెప్పుకోవచ్చు అనమాట. అమ్మ హృది అనురాగము. హృది అంటే మనస్సు. హృది అంటే మనస్సు. అనురాగం అంటే ప్రేమ ఆప్యాయత. అమ్మ యొక్క మనస్సు, అమ్మ యొక్క ప్రేమ అనేది దివ్యము భవ్యము యోగము. అంటే అమ్మ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ దివ్యమైనది, భవ్యమైనది, యోగమైనది మనము చెప్పుకోవచ్చు అనమాట. అమ్మ యొక్క ప్రేమ స్వచ్ఛమైనది, కల్తీ లేనిది అని చెప్పి దివ్యమైనది, భవ్యమైనది, యోగమైనది అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అమ్మ చల్లని కరములు. కరములు అంటే చేతులు. కరములు అంటే చేతులు. దానమునకు ఆకరములు. అమ్మ యొక్క చేతులు దాన ధర్మాలకి నిలయం అని చెప్పుకోవచ్చు అనమాట. ఆకరములు అంటే నిలయము. తల్లి దగ్గర నుంచి మనము దాన ధర్మాలు చేయడం అనేవి నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ అమ్మ చరణ తలములు. చరణ అంటే పాదం అన్నమాట. చరణ అంటే పాదము. తలములు అంటే పాదం మోపడం. అంటే తల్లి ఎక్కడైతే పాదం మోపుతుందో క్షేమము పండు
పొలములు. అమ్మ ఎక్కడైతే పాదం మోపుతుందో ఆ ప్రాంతం మొత్తము ప్రశాంతంగా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అమ్మ కన్నుల కాంతులు, కాంతి అంటే వెలుగు అనమాట. కాంతి అంటే వెలుగు. లోకమునకు సుఖ శాంతులు, ఆ తల్లి యొక్క కన్నుల నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వెలుగు లోకానికి సుఖ శాంతులు తెచ్చి పెడతాయని చెప్పి మనము చెప్పుకోవచ్చు అనమాట. అమ్మయే నా సర్వము, నా ప్రపంచము, అమ్మయే నా ప్రపంచం మొత్తం అని చెప్తున్నారు అనమాట. ధైర్యము, బలము, గర్వము, నా ప్రపంచం మొత్తం నా తల్లి, నా ధైర్యము, నా బలము, నా గర్వము మొత్తము నా తల్లి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఒకసారి మొదటి నుంచి చూసుకున్నట్లయితే అమ్మఒడిలో మనం ఎన్నో సంగతులు నేర్చుకున్నాం కాబట్టి ఆ అమ్మఒడి చదువుల బడి అని చెప్పుకోవచ్చు. మా అమ్మఒడి నాకు ఒక గుడి, ఆ యొక్క బిడ్డ, ఆ యొక్క పిల్లవాడి యొక్క బాగులని దగ్గరుండి చూసుకుంటుంది కాబట్టి ఆ తల్లి యొక్క దేవతలాగా భావిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క గుడి, ఆ యొక్క పిల్లవాడికి తన తల్లి యొక్క గుడిలాగా భావిస్తున్నాడు అనమాట. అమ్మ చూపును ఓరబడి అంటే అమ్మ చూసేటటువంటి ఆ యొక్క మంచి మార్గం, అమ్మ చూపేటటువంటి ఆ యొక్క మంచి మార్గం దైవము కంటే త్వరపడి, అంటే దేవుని కంటే ముందే ఆ యొక్క తల్లి పిల్లవాడికి మంచి మార్గంలో వెళ్ళేటట్లు చూస్తుంది అనమాట. అలాగే అమ్మ చెప్పేటటువంటి ఆ యొక్క మంచి మాటలు అతనికి ఎల్లప్పుడూ తెలివితేటల్ని తెచ్చి పెడతాయని చెప్పి మనము చెప్పుకోవచ్చు అనమాట. అలాగే అమ్మ యొక్క చిరునవ్వు ఆ పిల్లవాడికి నిరంతరము సంతోషాన్ని తెచ్చి పెడతాయన్నమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఒక చిన్న పిల్లవాడిని ఆ యొక్క తల్లి చిరునవ్వుతో నవ్వుతూ చిన్న రానన్న తండ్రి నాన్న రానన్న చెప్పి కన్నా రాని పిలుస్తానే ఆ పిల్లవాడు కూడా నవ్వుతూ దోగాడితో పరిగెత్తుకుంటూ ఆ యొక్క తల్లిని కౌగిలించుకోవడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా తన తల్లి యొక్క చిరునవ్వు ఆ పిల్లవాడికి సంతోషాన్ని తెచ్చి పెడుతుంది అనమాట. అదేవిధంగా అమ్మ చెప్పేటటువంటి ఆ యొక్క అందమైనటువంటి మాటలు ఆ పిల్లవాడికి చెవులకు వినడానికి ఎంతో అద్భుతంగా వినిపిస్తాయని మనము చెప్పుకోవచ్చు అనమాట. అలాగే అమ్మ యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ఆప్యాయత స్వచ్ఛమైనది అనమాట. దివ్యమైనది, భవ్యమైనది, యోగమైనది అని చెప్పి మనము చెప్పుకోవచ్చు అనమాట. అలాగే అమ్మ యొక్క చల్లని చేతులు దాన ధర్మాలకి నిలయం అని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట. అలాగే అమ్మ ఎక్కడైతే పాదం మోపుతుందో ఆ యొక్క ప్రాంతం మొత్తము మంచిగా ఉంటుందని చెప్పి మనము చెప్పుకోవచ్చు అనమాట. అలాగే అమ్మ యొక్క కన్నుల యొక్క వెలుగు ఈ యొక్క లోకానికి సుఖ సంతోషాన్ని తెచ్చి పెడతాయని చెప్పి మనము చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఆ యొక్క పిల్లవాడి యొక్క సర్వం ప్రపంచం మొత్తము, అలాగే ఆ పిల్లవాడి యొక్క ధైర్యము, అతని యొక్క బలము, అతని యొక్క గర్వము మొత్తము నా తల్లి అని చెప్పి ఆ పిల్లవాడు భావిస్తున్నాడు అనమాట. ఈ యొక్క అమ్మఒడి యొక్క పాఠం యొక్క గేయం ఇది. ఈ గేయంలో ఉన్నటువంటి అర్థాలు ఇవి అనమాట. ఇంకా ఎవరికైనా ఇందులో ఏమైనా సందేహం ఉంటే నన్ను అడగచ్చు అనమాట. ధన్యవాదములు.